ఫిజియోథెరపీ అనేది ఏ విధంగా ఉంటుంది? విత్ మెషిన్స్ ఆర్ విత్ ఎట్లా ఉండబోతుంది? యూజువల్గా స్పోర్ట్స్ ఫిజియోలు అన్నీ కూడా నేను పర్టికులర్గా నేను ఎట్ ద టైమ్ ఆఫ్ స్పోర్ట్స్ ఫిజియో ఐఎమ్ అగెనెస్ట్ ద మెషిన్స్ అనమాట. ఎందుకు అంటే ఒక స్పోర్ట్స్ ఫిజియో హీ కెన్ డూ మెరాకిల్ విత్ హిజ్ 10 ఫింగర్స్. ఎస్, ఈ మనం దానికి కూడా ప్రాపర్ రూట్ కాజ్ తీసుకోవాలి. ఏ ఇంజరీకి ఏం కంప్లైంట్ చెప్తున్నాడు, అది మేజర్. తర్వాత దీనికి నువ్వు ఎలా ట్రీట్ చేయగలవు. ప్రాపర్ 10 ఫింగర్స్ ఎందుకు వర్క్ చేయాలి అంటే అట్ ద టైమ్ ఆఫ్ 10-15 మినిట్స్ గ్యాప్లో ఆ పేషెంట్ కాదు, లైక్ ఆ అథ్లెట్ని మళ్ళీ తీసుకొచ్చి గ్రౌండ్లో కూర్చోబెట్టాలి. ఈ దిస్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ అనమాట. మై సెల్ఫ్ నేను మెషిన్స్ కన్నా కూడా మాన్యువల్గా చేయడానికి కోసమే ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే, సో అట్లా లైక్ బాడీ పెయిన్స్ ఉన్నా కానీ కొద్దిగా పెయిన్ ఉంది అట్లా వచ్చి మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, అంటే ఫిజియోథెరపీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారా? నాట్ ఓన్లీ స్పోర్ట్స్ ఇంజరీ కాకుండా కాస్త కూస్తో ఈ రోజుల్లో ఫిజియో కంటే మంచి అవేర్నెస్ వచ్చింది. ఇంతకు ముందు రోజుల్లో కాదు, కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్థోపెడిషియన్ని లేదంటే న్యూరాలజిస్ట్ని వీళ్ళని కలవకుండా, అదర్ కన్సల్టెంట్ని కలవకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిజియోకి వచ్చి చేయించుకునే పేషెంట్స్ చాలామంది ఉన్నారు. లైక్ వైజ్ నాకు ఫ్రమ్ ఒక 10-15 డేస్ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, నీ పెయిన్స్ ఉంటున్నాయి, యాంకిల్ పెయిన్స్ ఉంటున్నాయి, బట్ స్టిల్ తగ్గట్లేదు. మీ ఫిజియోలో అంటే నేను రీసెర్చ్ అంటే అందరు రీసెర్చ్ మెథడాలజీ ఎక్కువ ఉంది కాబట్టి రీసెర్చ్ చేస్తే ఆర్థోపెడిషన్ కన్నా ముందు ఫిజియో చేసుకుంటే కొంచెం బెటర్ అవుతుందా అని వస్తున్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు.